రైట్ ఇక డీటెయిల్ చూస్తే డైలీ పొద్దున్నే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది పైనుంచి వచ్చిన కాల్. పైనుంచి ఇవాళ హరీష్ రావు ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి పోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏదైనా మీటింగ్కి అటెండ్ అవుతాడా, ఏదైనా ఆందోళనలో పాల్గొంటున్నాడా, బాధితులను కలుస్తున్నాడా, అయితే అర్జెంటుగా పోలీస్ టీంను ఆయన ఇంటికి పంపండి, బయటికి రాకుండా గృహ నిర్బంధం చేసి పారేయండి, ఇంటి చుట్టూ పోలీసులను పెట్టండి, చీమ కూడా లోపలికి పోవద్దు, బయటికి రావద్దు, హరీష్ రావును ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించండి, కంప్లీట్ హౌస్ అరెస్ట్, ఇట్స్ అన్ ఆర్డర్. ఇది ఆ ఫోన్ కాల్ సారాంశం, ఆదేశం. ఇదేనా రాష్ట్రంలో ప్రభుత్వము ముఖ్యమంత్రి పనిచేస్తున్న తీరు? హరీష్ రావు కదలికలపై నిరంతరం నిఘా పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ అయితే రౌండ్ ది క్లాక్ ఆయన చుట్టే తిరుగుతోంది. అందుకే హరీష్ రావు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా పోలీసులకు చిటికలో తెలిసిపోతుంది. వెంటనే వచ్చి అడ్డుకుంటున్నారు. బాధితులను కలవకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. జనం కోసం బీఆర్ఎస్ ఏ పోరాటానికి దిగినా ఇదే రకమైన నిర్బంధకాండ, అణచివేత. నిజానికి ఇవాళ హరీష్ రావు వరంగల్కు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థులను కలవాల్సి ఉంది. రేవంత్ సర్కార్ తెచ్చిన వివాదాస్పద జీవో 97 గురించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. ఆ విషయం చెవిన పడగానే రేవంత్ సర్కార్కు వణుకు మొదలైంది. ఆపండి, ఆపండి, ఎక్కడికి వెళ్లనివ్వకండి అంటూ పోలీసులను ఉసిగొల్పింది ప్రభుత్వం. హరీష్ రావు వరంగల్ పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు మొదలుపెట్టింది. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హరీష్ రావు వరంగల్ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మద్దతుగా వెళ్తున్న హరీష్ రావు మీద ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. హరీష్ రావు బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట నివాసం నుంచి కాలు కదపకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన హరీష్ రావుకే ఈ పరిస్థితి. ఇక వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపితే ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి? స్టూడెంట్స్ తో సమావేశం పెడితే సర్కారు బండారం బయటపడుతుందని భయమా? ప్రశ్నించే గొంతులు గర్జిస్తే పాలకులకు ఎందుకు తడిసిపోతుంది? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? సర్కార్ తప్పులను ఎండగట్టే అవకాశం కూడా ఇవ్వరా? డెమోక్రసీని ఇంత ఘోరంగా క్రాష్ చేస్తున్నారా? రేవంత్ సర్కార్ ధమల నీతిపై యావత్ తెలంగాణ భగ్గుమంటోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, మొన్నేమో టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. ఇక ఇవాళ హరీష్ రావు వరంగల్ కు వెళ్లి పాలిటెక్నిక్ విద్యార్థులను కలవనున్న నేపథ్యంలో మళ్లీ హౌస్ అరెస్ట్ కు దిగింది రేవంత్ సర్కార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు లివిల్? వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం కనీసం కూడా పరిపాలన కొనసాగించడానికి వీళ్ళెంటుగా ఇవాళ వివరిస్తున్న తీరు కనిపిస్తుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే వివరించిందో ఆంక్షలు, కుట్రలు, కుతంత్రాలు, హౌస్ అరెస్టులు, అవే నిర్బంధాలు వాళ్ళ మళ్ళీ కొనసాగుతున్నాయి. అలా మాజీ మంత్రి డిప్యూటీ ప్రోలీడర్ అయిన హరీష్ రావు గత కొద్ది రోజులుగా వారు 22A బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నాయి. మరోపక్క విద్యార్థులకు సంబంధించిన 97 జీవో రద్దుకై కదం తొక్కారు. వారికి సంఘీభావం తెలిపారు. మొదటగా తెలంగాణ భవన్లో వారితో సమావేశమయ్యారు. వివిధ కాలేజీల్లో వారితో సమావేశమై ప్రత్యేకంగా వారికి చర్చించి మీకు నేను అండగా ఉంటా, నేను కూడా ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ను, మీకు సహాయ సహకారాలు అందిస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంటి మీకు 97 జీవోను రద్దు చేసే వరకు కూడా మేము వెంటుంటానని చెప్పేసి మొన్న పాలిటెక్నిక్ కాలేజ్కి స్వయంగా హరీష్ రావు వెళ్లి అక్కడ వారితో మాట్లాడి వారికి ఒక భరోసా ఇచ్చారు, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇదే తరుణంలో వరంగల్ కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉంటారు. వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ లో ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ 8 గంటలకు బయలుదేరాల్సిన సమయంలో ముందే పోలీసులు పెద్ద ఎత్తున కోకాపేటలో నివాసాన్ని చేరుకొని అక్కడ ఎక్కడికి వెళ్లకుండా పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇవాళ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టడంతో ఇవాళ విద్యార్థులంతా తమ గోడెల్లో పోసుకుంటున్నారు. విద్యార్థులంతా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం పతనమవుతుందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న తరుణంలో వారికి అండగా ఉండేందుకు వెళ్తున్న హరీష్ రావుని ఈ తరంగా అడ్డుకోవడం చెప్తుంది. అంటే గత కొద్ది రోజులుగా మా ప్రభుత్వానికి కనీసం కూడా సరిపోకుండా పూర్తిగా
22 బాధితుల పక్షాన్ని నిలుస్తూ ఇటు మరోపక్క జీవో 97 విద్యార్థుల పక్షాన్ని నిలుస్తున్న హరీష్ రావును ఎట్లకెళ్ళక అడ్డుకోవాలి. వాళ్ళ విద్యార్థి దగ్గరకు పోతే మన బండారం బయటపడుతుంది, వాళ్ళ మన కుట్రలన్నీ క్షేమించలేకపోతున్నాము, మన కుట్రలన్నీ మన పటాపంచలైపోతాయి, వాళ్ళ విద్యార్థులకు చేసిన మోసాలు హరీష్ రావు మరొకసారి వరంగల్ వేదికగా వివరిస్తారు, ఖచ్చితంగా పోకుండా అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా అని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఇవాళ హరీష్ రావును వాళ్ళ హరీష్ రావు ఇంటికి బీఆర్ఎస్ చేరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ వెళ్లి తీద్దామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ లేని పక్షంలో ఇవాళ ప్రభుత్వం తన అసమర్థతను బయటపడింది. ఇవాళ ఇప్పటికైనా విద్యార్థులు న్యాయమైన హక్కు అడుగుతున్న 97 జీవోను ఎత్తివేయాలి, తద్వారా వారికి న్యాయం చేకూరుతుంది. వాళ్ళ ఏదైతే విద్యను ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి, మరోపక్క హోంశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఈ తరహా చేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా వైఫల్యం చెందిండు, హోంశాఖ మంత్రిగా వైఫల్యం చెందిండు, పూర్తిగా వాళ్ళ పరిపాలన అంతా కూడా గారి తప్పింది. ఆ అంతర్గత వ్యవహారాలను ఎక్కువ తలదూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పాలపై దృష్టి పెట్టట్లేదంటూ కూడా వాళ్ళకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన అసమర్థతను పక్కన పెట్టి, తన కుట్రలను పక్కన పెట్టి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు ఎవరికి ఆపత వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి స్పష్టమైంది. అందుకే ఇవాళ వారు హరీష్ రావు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మొన్న టిమ్స్ హాస్పిటల్ అంటే ప్రధానంగా టిమ్స్ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందించేందుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం తలపెట్టిన టిమ్స్ హాస్పిటల్లో వైద్యం అందట్లేదు, వాళ్ళ పేదలకు మెరుగైన సౌకర్యాలు లేవు, అందులో వారిని సందర్శించి కేవలం మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నందుకు కూడా మొన్న టిమ్స్ హాస్పిటల్ కూడా సందర్శించలేదు. ఇదే తరహా ఇవాళ వరంగల్ పట్టణం కూడా పూర్తిగా కుట్రలతోటి వాళ్ళ నిర్బంధాలతోటి ఒక్కసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అన్ని ఆ పట్టణ దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలకు ఒక మద్దతునిస్తుంది, ఒక భరోసానిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే కావాలని ఈ తరహా వివరిస్తున్నారు ప్రభుత్వంలోని పెద్దలు. ఇవాళ పోలీసులు ఆపాలంటే ఆగేది కాదు అని చెప్పేసి కూడా చెప్తారు. ఇవాళ విద్యార్థులంతా కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థులంతా కూడా రోడ్లు ఎక్కుతున్నారు. ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలంతా వాళ్ళ రోడ్లపైనే ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలోని వాళ్ళ హరీష్ రావు పోతే మరింత మద్దతు వస్తుంది, మరింత పోలీసులు ఇటు విద్యార్థుల నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ఇవాళ హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా హరీష్ రావును అడ్డుకున్నంత మాత్రాన విద్యార్థుల పోరాటాలుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పోవటం అని ఇలా ఇప్పుడు అడ్డుకోవచ్చు. హరీష్ రావు ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తీర్చాలని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తారు, బీఆర్ఎస్ ఏమని చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లివిన్.